ప్రియ భగవద్బంధువులారా, మానవ జీవితం రకరకాల సమస్యల నిలయం. రోజు ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. ప్రతివాడికి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఇందులోంచి విడుదల అనేది మనిషి కోరుకుంటాడు. ఎవరో సమస్యలో పడు కొట్టుకుంటూ ఉండాలి అనుకోడు. సమస్యల నుంచి బయటపడటానికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకమైనటువంటి సాధనాన్ని అవలంబిస్తారు. అసలు సమస్య ఉంది అని గుర్తించడం ఒక పని, దాన్ని తొలగించుకోవడానికి ఏదో ప్రయత్నం చెయ్యాలి అనేది రెండవది. దాని తర్వాత అందులోంచి బయటకు వచ్చాక వాడు అవతల చేయాల్సింది ఏదో నిర్ణయం చేసుకోవడం. రోజు వచ్చిపోయే సమస్యలు కొన్ని, అసలు ఎప్పుడూ ఉండే సమస్య ఒకటి. జీవితమే ఒక సమస్య. ఈ లోపల ఉండేటటువంటి జీవికి ఈ దేహంలోకి రావడమే ఒక సమస్య. దేహంలోకి రావడానికి వెనకాతల తీసుకొచ్చేటటువంటి కర్మ బంధం అనేది ఒక సమస్య. అయితే శరీరంలోంచి విడుదల కావడానికి పెద్ద ప్రయత్నం మనమేం చేయక్కర్లా. ఒకనాడు అదే దానంతటా తానుగా వస్తుంది. ఏం ప్రయత్నం చేయక్కర్లేకుండా ప్రతివాడికి వస్తుంది దేహంలోంచి బయటికి పోవడం అనేది. కానీ దేహంలోంచి బయటికి పోవడం సమస్యకి పరిష్కారం కాదు. దేహాల్లోకి తెచ్చేదేదో వెనకాతల ఒకటి ఉంది. ఆ తెచ్చేదానికే కర్మ అని పేరు పెట్టారు. ఆ కర్మ బంధం ఇప్పుడు జీవుడికి ఉంది. ఇది ఉన్నంత వరకు ఒక దేహంలోంచి మరొక దేహంలోకి, అందులోంచి మరొక దాంట్లోకి ఈ జీవుడు మారుతూనే ఉంటాడు. అంటే దేహాలనేవి వస్తూనే ఉంటాయన్నమాట కర్మ అనుభవాన్ని పొందడానికి, ఏదో కర్మని తొలగించుకోవడానికి. ఒక్కొక్క దేహానికి కొంత కర్మని కేటాయిస్తాడు ఆ పైన నడిపించేవాడు. ఆ దేహం ఉన్నంత వరకు దాన్ని అనుభవించక తప్పదు. తర్వాత దాన్ని వదిలి తర్వాత ఉండే కర్మానుభవం కోసం మళ్ళీ పైకి వెళుతుంటాడు. ఇలాగా ఈ దేహాల్లోకి రావడం అనేది వెనకాతలుండే కర్మ బంధం వల్ల సాగుతోంది. అయితే దేహాల్లోకి రావడం మనకేం పెద్ద అంత సమస్య అని అనిపించదు. ఎందుకంటే ఇప్పుడు చక్కగా బాగుంది, తిండి తింటున్నాం, హాయిగా నీళ్లు తాగుతున్నాం, నీళ్ళు ఏవో తాగుతున్నాం. ఆ తర్వాత ఏదో సుఖాన్ని కొంతకాలం అనుభవిస్తున్నాం. ఉన్నంతవరకు బాగానే ఉన్నట్టుంది. అయితే దేహం ఇది ఒకనాడు తొలగిపోవడం అంటూ జరిగితే తర్వాత ఎట్లాంటి దేహం వస్తుంది అనే దాంట్లో ఒక హామీ ఏం లేదు మనకి. ఇంతకంటే మంచిది వస్తుందని కానీ లేదు ఇలాంటిదే వస్తుంది అనేటటువంటి భరోసా మనకి ఏమీ లేదు. ఇంతకంటే నీచమైనటువంటి దేహం రావచ్చు, ఇంతకంటే మరొక పైన ఉండేటటువంటిదో స్వర్గాది లోకాల్లో ఉండే దేవతా శరీరాలు లాంటివైనా రావచ్చు. ఏదో ఒకటి బాగానే ఉంటుంది కదండి అని మనకు అనిపించవచ్చును. కానీ దీని తత్వం తెలిసినటువంటి మహనీయులు ఇది అంత అనుకూలమైనది కాదయా అని చెప్పారు. అంటే ఎందులో ఉండేవాడికి దాని అందాలు తెలియవు కదండి, చుట్టూ ఉండే దాని అందాలు తెలుస్తాయి. కనుక వాళ్ళు చెప్పాలి. మురికి గుంటలో పడుకున్న గేదెకి ఆ మురికి గుంట చాలా అందంగా అనిపిస్తుంది. ఆ మధ్యన ఒకసారి మేము అక్కడ ఆఫ్రికాలో సెరెంగేటి అని ఒక నేషనల్ పార్క్కి వెళ్ళాం. ఇక్కడ చాలా పెద్ద జియోలాజికల్ పార్క్ అన్నమాట. దాంట్లోకి వెళితే అక్కడ ఒక చోట ఈ రినోసెరాసెస్ అంటారు, పెద్ద పెద్ద జంతువులు అవి ఉన్నాయండి. అవి ఉండే ఆ నీటి గుంట ఉంది. సుమారు ఇప్పుడు మనం ఉండే ఈ గది అంత ఉంటుందన్నమాట.
దాంట్లో అవి పడుకుని హాయిగా ఇలాగా అంటుంటే ఆ ముక్కులోంచి నీళ్ళు ఇలా పైకి వస్తుంటాయి. మన నీళ్ళ దగ్గరికి వెళితే అది భయంకరంగా ఉంటుంది. ఆ నీళ్ళంతా చుట్టూ తెట్టు కట్టేసి దాంట్లో అంతా మురికి, ఎంతకాలంగా ఆ నీళ్ళు అందులో ఉన్నాయో తెలియదు. ఎప్పుడు బయటికి పోవడం లేదు, అందులో కొత్త నీళ్ళు రావడం లేదు. అవే నీళ్ళు దాంట్లోనే ఉంటే అందులోంచి వాడికి బయటికి రాబుద్ధి అవుతుంది. అందులో ఉంటే వాడికి స్వర్గలోకంలో ఉన్నదానికంటే ఆనందంగా ఉంటుంది. మనకు ఆ నీళ్లు ముట్టుకుంటేనే భయంకరంగా ఉంటుంది. మనకు అది భయంకరంగా ఉంటుంది, కానీ ఆ నీళ్లలో ఉండే ఆ జంతువుకి అది అద్భుతమైనటువంటి సెంటెడ్ వాటర్లో ఉన్నట్టుగా ఉంటుందన్నమాట వాడికి. మనకి తెలుసును అది ఎట్లాంటిదని. ఈ రోడ్ల పక్కన తిరిగేటటువంటి గేదెలు, ఆవులు లాంటివి, ఏదో గేదెలు లాంటివి దున్నపోతులో ఆ రోడ్ల పక్కన వాన పడ్డప్పుడు పేర్కొన్నటువంటి ఆ నీళ్లుండే గుంటలు ఉంటాయి, మురికి గుంటలు. వాటిల్లో పడుకొని హా 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 అన్నట్టుగా అవి ఇటు అటు తోకను ఆడించుకుంటూ ఆనందంగా తిరుగుతుంటే మనకది చూస్తే ఒళ్ళు గగుర్పాటు వస్తూ ఉంటుంది. ఆ స్థితి దానికి ఆనందం అని అనిపిస్తూ ఉండొచ్చు, కానీ చుట్టూ చూసేవాడికి దాని యొక్క స్థితి ఇట్లాంటిది కదా, అయ్యో అని అనిపిస్తుంది. డ్రైనేజీలో తిరిగేటటువంటి చిన్న చిన్న కీటకాలు ఉంటాయి. మనకి ఆ డ్రైనేజీకి వెళితే భయంకరంగా ఉంటుంది. అందులో చెయ్యి పెట్టాలంటే మనకి ఇష్టం ఉండదు. ఏదైనా వస్తువు దాంట్లో పడితే అసలు మనకి పోతేపాయ వస్తువు మనకి అందులోకి ఎందుకు అని అనుకునే స్థితి ఉంటుంది. కానీ అందులోనే తిరిగేటటువంటి కొన్ని కీటకాలు ఉంటాయి. వాటికి అది అబ్బో ఏమి అందమైనటువంటి మానస సరోవరంలో ఉంటుందన్నమాట. వాటికి మనం కూడా ఈ శరీరంలో ఆహా పొద్దున్నే సబ్బెట్టి తోముకున్నాను కదండి, అద్భుతంగా చక్కగా బొట్లు పెట్టుకున్నాను కదా, పౌడర్ కూడా రాసుకున్నాను కదా, కొంచెం క్రీమ్ కూడా పూసుకున్నాను కదా అని ఈ శరీరాన్ని చూసి, శరీరానికి సుఖాన్ని ఇచ్చేటటువంటి తిండి తిప్పల్ని చూసి మనం కూడా పొంగిపోతూ ఉంటాం. పొంగిపోవడం దాన్ని పెంచుకోవడం కోసమనే ప్రయత్నం చేస్తాం. ఎవడైనా ఏం తంటాలు పడి దేనికోసం అండి? ఏ చదువైనా ఏదో 4 కాసులు సంపాదించి చక్కగా హాయిగా ఇల్లు కట్టుకుని ఒక కారు కొనుక్కొని బంధువులను పెట్టుకుని చుట్టూ పరిచారకులను పెట్టుకుని హాయిగా సుఖంగా గడిపేస్తే బాగుంటుంది అనుకునే స్థితి మనం గమనిస్తున్నాం. అంటే ప్రతివాడికి ఈ ఉన్న స్థితిని ఉంచుకోవాలి అని ఉంటుంది తప్ప దీన్ని వదులుదామని కానీ ఇంతకంటే మరొక స్థితి ఏమైనా ఉందా అని పరిశీలన చేద్దామని కానీ అనిపించకపోవడానికి కారణం ఇందులో ఒక సంతృప్తి. ఇది పైన ఉండి దీన్ని తత్వాన్ని చూసినటువంటి మహనీయులైనటువంటి ఆర్యులకి, ఋషులకి, ఆచార్యులకి వాళ్ళకి తెలుస్తుంది, అరే ఇది ఇలాంటిది కదా, ఈ స్థితి మనకి తొలగాలి కదా, దీన్ని ఎట్లా తొలగించుకునేది, దీనికోసం ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళకి అనిపిస్తుంది. మనకి రెండు వీళ్ళకేం పని లేదు, పొంగు లేదు, ఏదో హాయిగా సుఖంగా మనం బతుకుతుంటే పొద్దున్నే వీళ్ళేను పాఠాలు, ప్రవచనాలు, గోష్ఠులు, గీష్టులు, ఏమిటి అడావిడంతా అని మనకు అనిపిస్తుంది. జ్ఞానం ఉన్నవాడు కనుక మనిషికి ఇది చెబితే కాస్త తెలుస్తుందని కాస్త మనకి చూపించడం ప్రారంభం చేశాడు. నాయన ఇది కూడా నీకు ఒక బంధం వల్ల ఏర్పడిందా? ఇంతకంటే ఇంకా మంచి దేహాలు అని అనుకునే దేవతల దేహాలు కూడా మన దృష్ట్యా అవి ఇంతకంటే కొంచెం గొప్పవని మనం అనుకోవచ్చు, కానీ అంటే వాళ్ళకంటే పైనుండే వాళ్ళ దృష్ట్యా అవి కూడా మురికి గుంటలో ఉండేటటువంటి కీటకాలు లాంటి దేహాలే సుమా. మనని చూస్తే గంధర్వులకి ఏడుపు వస్తుంది, కానీ గంధర్వులను చూస్తే ఆ పైన కొంతమంది ఉంటారు దేవతలు, వాళ్ళకి బాధ వస్తుంది. వాళ్ళకి కింద ఉండేటటువంటి వాళ్ళని చూస్తే వాళ్ళకి ఛీ అనిపిస్తుంది. కానీ దానికంటే పైన ఉండే ఇంద్రుడు లాంటి వాళ్ళకి వీళ్ళని చూస్తే చిచి అనిపిస్తుంది. ఇంద్రుడి కంటే పైన ఉండే బృహస్పతి లాంటి వాళ్ళకి ఈ ఇంద్రుడి దేహాదులను చూస్తే చిచి అనిపిస్తుంది. ఆ ఇంద్రుడి దేహాన్ని చూస్తే ఆ పైన ఉండేటటువంటి ఏదో మరికొంతమంది ఏదో బృహస్పతులను చూస్తే ఆ పైన ఉండేటటువంటి ప్రజాపతులు కొందరు ఉంటారు, వాళ్ళకి చి అనిపిస్తుంది. అంటే పైకి మనం వెడుతున్నప్పుడు ఆ క్రింద ఉండేవి మనకి మురిగ్గా అనిపిస్తాయి. ఇలాగా ఇందులో తారతమ్యాలే తప్ప మొత్తానికి ఇవన్నీ మురికి గుంటలో ఉండేటటువంటి కీటకాలే.
మనం అనుకునేటటువంటి ఈ ప్రపంచంలో గడ్డిపోచ దగ్గర నుంచి ప్రారంభిస్తే, అదే కీటకం దగ్గర నుంచి ప్రారంభిస్తే చతుర్ముఖ బ్రహ్మ దాకా ఉండేటటువంటి అన్ని దేహాలు కూడా మురికి గుంటలో ఉండేటటువంటి దేహాలే. కో మధ్యతో రణుకులాచలయో విశేష అంటారు యామునాచార్య స్వామి స్తోత్రరత్నంలో. సముద్రంలో మునగడంలో ఇసుక రేణువు ఎంత స్థానాన్ని పొందుతుందో ఒక మహాపర్వతం కూడా అంతే. అవి రెండు దాంట్లో మునగడంలో పెద్ద తేడా ఏం లేదు. అట్లాగా మనకంటూ సహజమైనటువంటి, ఈ జీవుడికంటూ సహజమైనటువంటి బంధరహితమైన ఏ చికాకు లేకుండా ఉండే ఒక స్థితి ఉంది. ఆ స్థితితోటి ఒకసారి కంపేర్ చేస్తే, దాంతో కనుక మనం పోలిస్తే ఈ బ్రహ్మాది దేవతలకు ఉండేటటువంటి దేహాలు కానీ, మనుషులకు ఉండే దేహాలు కానీ, క్రిమికీటాదులకు ఉండే దేహాలు కానీ, పశుపక్షాదులకు ఉండే దేహాలు కానీ, ఇతరమైనటువంటివి కానీ, ఇవన్నీ కూడా సమానమే. ఇవన్నీ కూడా బంధంలో ఉన్నవి. ఈ బంధం నుంచి విముక్తి కావాలి అని మనం కోరుకోవాలి. తాత్కాలికంగా వచ్చేటటువంటి ఏదో దెబ్బ తగిలితే ఈ బాధలోంచి పోవాలనో, తాత్కాలికంగా వేసేటటువంటి ఈ ఆకలి తీరాలి అనో కాకుండా మనకి నిరంతరము అనుభవించేటటువంటి ఆ స్థితి ఏర్పడాలి. దానికి అవరోధంగా ఉండేవన్నీ మనకి తొలగిపోవాలి. అలా వాటిని మనకు తొలగించగలిగేటటువంటిది కర్మబంధం అనేది తొలగితేనే ఏర్పడుతుంది. అందుచేత మన వాళ్ళు కర్మబంధం తొలగడం అనేదానికే మోక్షము అని పేరు పెట్టారు. మిగతావన్నిటికి కూడా మోక్షం అంటే విడుదలే అని అర్థమైనా, మోక్షం అనే పదానికి మిగతావన్నిటిని మన వాళ్ళు అర్థాలుగా తీసుకోరు. కర్మబంధం పూర్తిగా తొలగిపోయేటటువంటి స్థితి ఏదైనా ఉంటే మనకి అది కావాలి. దీన్ని కోరుకుంటా. అలాంటి మోక్షం కోరుకునే వ్యక్తి ముముక్షు అని పేరు. ఆ వ్యక్తిని ముముక్షు అని అంటారు. ముముక్షు అంటే విడుదల కోరుకునేవాడు అని అర్థం అన్నమాట. దేని నుంచి? కర్మబంధం నుంచి విడుదల కోరుకునేవాడెవడో వాణ్ణి ముముక్షు అని అంటారు. అలాంటి ముముక్షు అయిన వాడు ఇప్పుడు శరీరాన్ని వదిలిపెట్టి వాడేం పోనవసరం లేదు. ఇప్పుడుండేటటువంటి అనుభవాలను వదిలిపెట్టి వీడు ఎక్కడికి పోనవసరం లేదు. ఇప్పుడుండే బంధువుల్ని వదిలిపెట్టి పోనవసరం లేదు. ఇప్పుడుండే ప్రపంచాన్ని వదిలిపెట్టి పోనవసరం లేదు. కానీ వాడుకుండేటటువంటి స్థితి ఏమిటి అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. దాన్ని ఇవ్వగలిగింది ఎవరు అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. ఎలా దాన్ని పొందాలి అనేదాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ మూడు చాలా అవసరం. ఏ మూడు? నేను ఇక్కడ ఎలా ఉన్నా అనేది తెలుసుకోవాలి. దానికి స్వరూపము అని అంటారు. దీన్ని తెలుసుకోవాలి. నేను పొందవలసింది ఏమిటి అనేది తెలియాలి. దానిని ఫలము లేక పురుషార్థము లేదా దాన్ని ఉపేయము అని అంటారు. దాన్ని నేను ఎలా పొందాలి అనేది తెలుసుకోవడాన్ని సాధనము లేక ఉపాయము లేక హితము అని అంటారు. నేను ఎలాంటి వాడినో, నేను ఇక్కడ ఎలా ఉన్నానో, ఈ చుట్టూ ఉండేటటువంటి ప్రపంచం ఏమిటో, ఈ ప్రపంచానికి తనకి కూడా ఈ బంధాన్ని కలిగించినటువంటిది ఏదో దాన్ని తెలుసుకోవడాన్ని తత్వము అని అంటారు. తత్వం. నేను పొందాల్సింది ఏమిటి, దాన్ని ఎలా ఉంటుంది అనే దాన్ని తెలుసుకోవడాన్ని పురుషార్థం అంటారు. దాన్ని మనం పొందడానికి వీలయ్యేటట్లుగా ఈ పని చేయాలి, ఇలా ప్రవర్తించాలి. ఇక్కడి నుంచి, ఇప్పుడు మనం ఉండే చోటు నుంచి, ఈనాటి నుంచి, ఈ క్షణం నుంచి ఎట్లా మనం ప్రవర్తిస్తే మంచిది, అది ఇప్పుడుండే స్థితికి మనకి శ్రమ కలిగించదు. ఆ పర్యవసానంగా లభించాల్సిన దాన్ని మనకు అది లభింపచేసేటటువంటిది అయిన ఏ ఆచరణ విధానం ఉంటుందో దానిని హితము అని అంటారు. తత్వము, హితము, పురుషార్థము అని అంటారు. అంటే స్వరూపము,
ఉపాయము, ఉప్పేయము అని అంటారు. ఈ పదాలు ఈ మనకి కావలసిన దాన్ని తెలియచెప్పాను కూడా. ఈ మూడు తెలుసుకోవాలి. ముముక్షువైన వాడు ఈ మూడింటిని తెలుసుకోవాలి. స్వజ్ఞానం, ప్రాపక జ్ఞానం, ప్రాప్య జ్ఞానం. ఎవరి చేత తెలుసుకోబడవలెను? ముముక్షుభిః. ఇవి తప్పనిసరిగా తెలుసుకోతగినవి. ఈ మూడు తప్ప ఇంకా ఇతరమైనవి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు, పెద్ద తప్పేం లేదు. కానీ ఇవి తెలుసుకోకుండా మిగతా అవన్నీ తెలుసుకున్నా అవన్నీ దండగా. ఇవి తెలిసిన తర్వాత మిగతా అవేవి పెద్ద తెలియకపోయినా దానివల్ల వచ్చేటటువంటి నష్టమేమీ లేదు. అంచేత ఏతదన్యత్ న కించన, ఇంతకంటే వేరైనటువంటి జ్ఞానం ఇది మనకేం పెద్దగా అవసరం లేదయా. కానీ జ్ఞానత్రయం ఉపాధేయం. ఈ మూటికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం తప్పనిసరిగా పొందాలి అనేది మహర్షులైనటువంటి మహానుభావులు మనకి చెప్పారు. ఎలా చెప్పారు? వాళ్ళకి సొంతంగా లేదు, వాళ్ళు అనుభవించిన దాన్ని బట్టో చెప్పారా మనకి? కాదు, వాళ్ళ పెద్దల ద్వారా గ్రహించిన దాన్ని బట్టి. వాళ్ళు ఎక్కడి నుంచి గ్రహించారు? వాళ్ళు తాము చేసినటువంటి సాధన ఫలితంగా, తప ఫలితంగా వారు దర్శించినటువంటిది ఏదో దాన్ని చెప్పారు. అది వేదము అని మనం అనుకున్నాం. అందులో కూడా ఇట్లాంటి పర్యవసానంగా తెలుసుకోవలసిన తత్వాన్ని మనకి చెప్పదగినటువంటి భాగాన్ని వేదాంతము అంటారు అని కూడా నిన్న మనం అనుకున్నాం. ఈ వేదాంత తత్వ సారాన్ని మనకి అందించినటువంటివి వేదాలు. ఆ వేదాల్లో అన్ని రకాలు ఉన్నప్పటికీ దీనికి సంబంధించి చెప్పేటటువంటి భాగాలు చాలా జాగ్రత్తగా వినదగినవి, శ్రద్ధగా పొందదగినటువంటివి. అది ఊరికే ఏదో ఊసపోక కోసం మనం వింటే అది పెద్దగా రుచించవు. వాళ్ళు రుచించినా ఒంటికి పట్టవు, ఒకవేళ పట్టినా అవి ఆచరణకి రావు. దాని మీద మనకి శ్రద్ధ ఉండాలి. వాటిని పొందాలనేటటువంటి త్వర, అతిశయం కావాలి మనకి. ఇది నాకు కావాలి కావాలి అని. అలాగా కావాలనే తపన కలిగిన వ్యక్తి ఆశ్రయిస్తే ఆయన యొక్క యోగ్యత నిజంగా ఇతనికి కావాలనుకుంటున్నాడా, ఏదో ఊరికనే అప్పుడప్పుడు కలిగినటువంటి పాల పొంగులాగా కలిగిన వేడి వల్ల ఏదో విడుపుతున్నారు తెలుసుకోవాలని కోరుకుని తర్వాత దాని యందు ఉదాసీనత కలిగి ఉంటాడా అనేది గమనించి అది శిష్యులకి ఇస్తూ ఉంటారు. కనుక మహానుభావులైనటువంటి గురువులు ఆ భాగాన్ని ఉపనిషత్ భాగము అని అన్నారు. అది వేదాల యొక్క సారం. అంటే అది తెలుసుకుంటే ఇంక తర్వాత పెద్దగా ఇంకేమి తెలుసుకోవాల్సిన ఉన్నాయి అనే భావన వాళ్ళలో కలగదు, అవసరం లేదన్నమాట. చేత ఎవడి యొక్క అన్వేషణ అయినా అక్కడ దాకా సాగుతుంది, అక్కడ ఆగుతుంది. చేత అన్వేషణ అంతమయ్యేటటువంటి స్థానం కనుక అది దాని పేరు వేద అంతము అని దానికి పేరు పెట్టారు. వేదాంతమని, ఉపనిషద్ భాగమని మనకి వేదాల్లో కనిపించేటటువంటి మన తత్వహిత పురుషార్థ జ్ఞాపకం, తత్వహిత పురుషార్థాలని తెలియచెప్పేటటువంటి ఆ భాగాలని, వాటి యొక్క విషయాలని మనకి మహానుభావులైనటువంటి భగవద్ రామానుజాచార్య స్వామి ఉపదేశం చేశారు. వారి యొక్క గ్రంథాలలో మొదటి గ్రంథంగా వేదార్థ సంగ్రహము అనేటటువంటి పేరుతోటి. నిన్న మనం అనుకున్నాం వారు 9 గ్రంథాలని, లేక 7 అని కూడా అంటుంటారు. 7 అనొచ్చు, 9 అనొచ్చు. 7 అని ఎలా అంటాం అంటే మొట్టమొదటిది వేదార్థ సంగ్రహం, ఇప్పుడు మనం అనుకున్నది. రెండవది భగవద్గీతకి ఒక భాష్యాన్ని రచించారు. బ్రహ్మసూత్రాలకి 3 భాష్యాలను రచించారు. ఒకటి సంక్షిప్తంగా, ఒకటి కాస్త వివరణగా, మరొకటి వ్యాఖ్యానంగా. కొద్దిగా అందించింది వేదాంత సారం అంటాం, కొంచెం విస్తరించి అందించిన దాన్ని వేదాంత దీపము అని అంటాం.
చక్కగా విపులంగా అనుగ్రహించినటువంటి గ్రంథానికి శ్రీ భాష్యము అని అంట. ఈ 3 కూడా బ్రహ్మసూత్రాల యొక్క అర్థాన్ని మనకి చెప్పడానికి వచ్చినవే, అయినా 3 గ్రంథాలవి. సో అక్కడికి 5 అయ్యాయి. ఈ 5 కాక ఆరాధనా విధానాన్ని చెప్పినటువంటిది ఒక గ్రంథం ఉంది, ఒక గద్య. దానిని నిత్య గ్రంథము అని అంటాం. ఇది కాక 3 గ్రంథాలని, 3 గద్యలని ఒకటే ప్రబంధంగా వారు అందించారు. గద్యత్రయం అని అంటారు. 3 గద్యలు. దానికి శరణాగతి గద్య, శ్రీరంగ గద్య, వైకుంఠ గద్య అని పేరు. అయితే ఈ 3 గద్యల్ని కలిపి ఒకటే గద్యం క్రింద భావిస్తే అప్పుడు 7 గ్రంథాలు అవుతాయి. 3 గద్యలని విడదీసి ఒక్కొక్కటి కింద మనం లెక్క పెడితే 9 అవుతాయి. మొత్తానికి ఆయన 7 గ్రంథాలనండి, 9 గ్రంథాలనండి వాటిని మనకి అనుగ్రహించి ప్రసాదించారు. అందులో మొట్టమొదటి గ్రంథం వారు అందించింది వేదార్థ సంగ్రహము అనేటటువంటి పేరు కలిగిన ఒక చక్కటి ఉపన్యాసం అన్నమాట. శ్రీనివాసుడి యొక్క సన్నిధిలో తిరుమలలో వారు వేంచేస్తున్నప్పుడు భగవత్ సన్నిధానంలో దీనిని వారు ప్రవచన రూపంగా అందించారు అని మనకి చెప్తూ ఉంటారు ఈ వేదార్థ సంగ్రహాన్ని. దానికి మొట్టమొదట వారు అనుగ్రహించినటువంటి ఒక అందమైనటువంటి ఆరంభ మంగళ ఆశాసనం. నిన్నటి దినాన మనం చెప్పుకున్న శ్లోకాన్ని ఒకసారి ఆ శ్లోకం చెబుతాం. దాన్ని మనం చక్కగా రోజు అనుసంధానం చేసుకుంటూ గ్రంథాన్ని ఆరంభం చేస్తామన్నమాట. ఇది తాము ఉపన్యసించింది శ్రీనివాసుడి సన్నిధానంలో, కానీ దీంట్లో వారు వివరించినటువంటి స్వరూపం చూస్తే శ్రీరంగ క్షేత్రంలో ఆదిశేషుడి మీద పవ్వళించినటువంటి స్వామి యొక్క స్వరూపాన్ని అన్నమాట. కానీ ఆయన చెప్పినటువంటి పేరుని చూస్తే విష్ణవే అని ఇద్దరికీ లేని పేరు ఒకటి చెప్పారు. అర్థాత్ తామక్కడ దర్శించేటటువంటి నిలబడ్డ శ్రీనివాసుడైనా, అక్కడ శ్రీరంగ క్షేత్రంలో ఆదిశేషుడి మీద పవ్వళించినటువంటి రంగశయనుడైన ఇరువురు కూడా విష్ణు స్వరూపులే తప్ప వేరు కాదు. ప్రవచించిన తత్వాన్ని చూస్తే అది నారాయణ తత్వాన్ని చెప్పారు. అంటే ఆ విష్ణుతత్వం అనేది నారాయణ తత్వం అనేది రెండు వేరు కావు. ఒకే తత్వానికి ఉండేటటువంటి భిన్నమైనటువంటి పేర్లు. ఒకే తత్వాన్ని మనం ఒక్కొక్క స్వరూపంలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క చోట దర్శిస్తాము అనేది మనకి తెలియచేయడం కోసమని, అదే మనకందరికీ కూడా ఆరాధనీయమైనటువంటి తత్వము అనేదాన్ని తెలియచేయడానికి ఈ శ్లోకంలో వారు ఆ శేషశయ్య పైన పవళించినటువంటి స్వామిని గురించి మనం శరణాగతి చేయవలే అనేదాన్ని చెప్తారు. ఆ శ్లోకాన్ని ఒకసారి మేము అంటాం, అందరం కలిసి అందాం. ఓం అస్మద్గురుభ్యో నమః. అశేష చిదచిద్వస్తు శేషిణే శేషశాయినే నిర్మల అనంత కళ్యాణనిధయే విష్ణవే నమః. ఇది వారు అనుగ్రహించినటువంటి మొదటి శ్లోకం. ఇది ఆరంభ శ్లోకం, మంగళ శ్లోకం అంటారు దీన్ని. అయితే ఎప్పుడైనా పెద్దలు ఏదైనా ఒక గ్రంథాన్ని రచిస్తూ ముందుగా మంగళాన్ని చేస్తారు. మంగళంగా ఏదైనా ఒక మంచి శ్లోకాన్ని వారు అనుగ్రహిస్తుంటారు. అయితే అదేదో తమాషాకేదో శ్లోకం రచించడం లాగా కాకుండా ఆ గ్రంథంలో ఉండేటటువంటి తాత్పర్యం ఏదో అది ఇందులో
సంక్షిప్తంగా తెలిసేటట్టుగా దాన్ని ఇస్తారన్నమాట. లేదా ఆ ముందు చెప్పినటువంటి మంగళ శ్లోకం ఒక్కటే మనకి తెలిస్తే మొత్తం గ్రంథంలో ఉండేటటువంటి తాత్పర్యం అంతా దాంట్లో వచ్చేస్తుంది. అంచేత దాన్ని ఏమంటూ ఉంటారు మన వాళ్ళంటే కావ్యార్థ సూచకము అని అంటూ ఉంటారన్నమాట. ఆ ముందుండేటువంటి మంగళం అనేది మన కావ్యార్థ సూచక అనుకుంటారు. ఈవేళ మనం దాని గురించి కొద్దిగా చెప్పుకుందాం. ఆ మొదటి శ్లోకాన్ని గురించి. శ్లోకం ఎట్లా ఉంది? అశేషచిదచిద్వస్తు శేషిణే శేషశాయినే నిర్మలానంత కళ్యాణ నిధయే విష్ణవే నమః. నమః నేను నమస్కరించుచున్నాను అంటే నమస్కారము. ఎవరి కోసం నమస్కారం? 4 విశేషణాలు వేసి చెప్పారు. ఎవరి కోసం నమస్కారం చేస్తున్నాం? అశేషచిదచిద్వస్తు శేషిణే 1, శేషశాయినే 2, నిర్మలానంత కళ్యాణ నిధయే 3, విష్ణవే 4, నమః ఆయనకి నమస్కారం. ఈ 4ంటిని విశేషణాలు అని అంటారన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క అభిప్రాయంతో భగవద్ రామానుజాచార్య స్వామి దాంట్లో మనకు అనుగ్రహించారు. అందులో మొట్టమొదటి విశేషణం ఏమిటి? అశేష చిదచిద్వస్తు శేషిణి. ఇందులో చాలా గంభీరమైనటువంటి మొత్తం తత్వార్థం అంతా పెట్టేశారు ఒక్క విశేషణంలో. అందులో మొట్టమొదటి పదం మనం గుర్తించాల్సింది వస్తు. వస్తు అంటే ఉన్నది అని అర్థం. ఆ ఉన్నది మనకి కనిపిస్తూ ఉండొచ్చు, కనిపించకపోయి ఉండొచ్చు, కానీ అది ఉన్నది కనుక దాని పేరు వస్తు అంటారు. అది వసతి కనుక దానికి వస్తు అని పేరు. ఏం వస్తువు ఇది అంటే అసలు నిజంగానే ఉందా అయితే ఉన్నట్టు అనిపిస్తోందా? మనకి చాలా ఏదో ఉన్నట్టు అనిపిస్తాయి కానీ నిజానికి అవి అక్కడ ఉండవు అంటారు కొంతమంది. ఈ ప్రపంచం అంతా ఉన్నట్టు అనిపిస్తోందండి కానీ ఏం లేదండి, ఇది కలలాగా. కళ ఉన్నదా లేనిదా? కళ వాస్తవమా కాదా అంటే వాస్తవం ఏమిటండి? ఇంత డబ్బులు కనిపించే కళ్ళలోనూ లేచి తీసుకుందామని చూస్తే ఒకటి లేదండి, ఆ పక్కన మా దుప్పటి తప్ప మరేం కనిపించలేదండి. కానీ ఆ కళలో మాత్రం అబ్బో చుట్టూ అన్ని డబ్బులే ఆలీబాబా 40 దొంగల్లాగా ఎటు చూసినా బంగారం, ఎటు చూసినా బంగారమే, కానీ లేచి చూస్తే ఏం కనిపించలేదు. మరొకటిది ఉందంటావా? ఈ ప్రపంచం కూడా నాయన అంతే, ఇదంతా నీకు ఉన్నట్టు కనిపిస్తోంది. దీంతో ఎన్నెన్నో పొందేస్తానంటావు కానీ నువ్వు గట్టిగా చూస్తే ఇదేది ఉండేది కాదు సుమా. అంచేత ఈ కళ ఎట్లాగైతే కల్లో అంటే నిజం కాదో కళ్ళ అంటారు, నిజం కానిది. మన కళ ఎట్లాగైతే కల్లో అట్లానే ఈ ప్రపంచం కూడా ఒక కళ. అయితే కళ అనేది చిన్న కళ, ఈ ప్రపంచం అనేది పెద్ద కళ. అంటే అది చిన్న అబద్ధం, ఇది పెద్ద అబద్ధం. మొత్తానికి రెండు కూడా అబద్ధాలే అంటారు కొంతమంది. రామానుజుల వారు దానికి ముందు సమాధానం చెప్తున్నారు. ఆయన ముందర కనిపించేదని నమ్మవాయా? నువ్వు బతుకుతున్న బతుకుని నమ్మవాయా? నువ్వున్న ప్రపంచాన్ని నమ్మవాయా? నువ్వున్న శరీరాన్ని నమ్మవాయా? శరీరాన్ని ఇచ్చిన వాళ్ళని నమ్మవాయా? శరీరాన్ని పోషించే వాళ్ళని నమ్మవాయా? దీనికి మార్గదర్శనం చేసేవాళ్ళని నమ్మవా? నువ్వు అంతా కళ్ళంటే మొత్తం అంతా సున్నా కదా. ఇవన్నీ ముందర నువ్వు నమ్మకపోతే నీ బతుకేమిటి కనుక? అసలు ఇవన్నీ నమ్మాలి.
అదేమిటండి కళ ఎట్లా నమ్ముతామండి అంటే, నాయన నీకు కళలో ఏదైనా ఒకటి కనిపిస్తోంది అని అంటే అది కూడా ఉన్నదేనాయా. ఇదివరకు ఎప్పుడో ఎక్కడో నువ్వు చూసావు, అది లోపల ఉంది, అదే అప్పుడప్పుడు కనిపిస్తుంది. అంచేత ఉన్నది కనిపిస్తుంది తప్ప లేనిది కనిపించదా. మనం ఎన్నో సీడీలు పెట్టుకుంటున్నప్పుడు అలా రికార్డ్ చేసినవన్నీ ఎంత చిప్పులో ఉంటాయి అవన్నీ. అయితే ఉన్నట్టు మనకు కనిపించవు, కానీ అప్పుడప్పుడు దాన్ని ప్లే చేసినప్పుడు అవన్నీ మళ్ళీ మనకి ఏ గోడ మీదో స్క్రీన్ మీద వస్తుంటే ఇన్నున్నాయా దీంట్లోనూ అని అనిపిస్తుంది. అయితే అవన్నీ అది అబద్ధాలు కాబోలని అనిపిస్తుంది. అబద్ధాలు కాదు అవి. ఇప్పుడు ఇక్కడ అలా ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడో ఎక్కడో అవి అలానే ఉన్నాయి. దాంట్లో సందేహం అయితే లేదు. అలా లేకపోతే అందులో రికార్డు కావు కదా. నీకు కళ్ళలో కూడా అంతే. నీ కళ్ళలో కొన్ని కనిపిస్తున్నాయి అని అంటే ఆ కనిపించేవన్నీ లోపల ఒకనాడు రికార్డ్ అయ్యాయి. అవి ఎక్కడ రికార్డ్ అయ్యాయి, ఎప్పుడు రికార్డ్ అయ్యాయి, ఎలా రికార్డ్ అయ్యాయి అనేది అది వేరే విషయం. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడక్కర్లే. కానీ లోపల రికార్డులు ఉన్నాయి కనుక నీకు కనిపిస్తున్నాయి. కాదండి ఎప్పుడూ ఉండట్లేదు కదండి. ఎప్పుడూ ఉండటం లేదనే విషయం వేరే. ఎప్పుడూ ఉండకపోయినంత మాత్రం చేత అది లేనివని అనకూడదు. వాటిని ఏమనొచ్చు? అనిత్యములు అనొచ్చు, ఎప్పుడూ లేకపోతే. అంతే తప్ప ఇదంతా అసత్యం అనకూడదు. ఏమీ లేవంటే ఇవన్నీ అసత్యాలు అంటారు. ఇవన్నీ అసత్యాలు కాదు, అనిత్యాలను. తేడా కొంచెం జాగ్రత్తగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మొన్ననే జస్ట్ ఒక 4-5 రోజుల క్రితం అనుకుంటాను, ఎక్కడో ఎవరితో కలిసినప్పుడు నా పెద్ద మనిషి ఇక్కడ లండన్లో, ఆయన పెద్ద డాక్టర్ గారు, ఆయన అంటున్నాడండి, ఇవన్నీ ఉండవు కదండి. ఇప్పుడు చెట్టు ఈవేళ ఉంది, రేపు లేదు కదా, నిన్న లేదు కదా, ఈవేళ వచ్చింది చెట్టు, దీన్ని ఎలాగ మనం సత్యం అంటాము అన్నాడు ఆయన. అదేందే అది అనిత్యం అను. నిన్న లేదు, రేపు లేదు, ఈవేళ ఉంది కదా, ఇప్పుడు ఉన్నదాన్ని లేదంటావు ఎందుకు? మరి నిన్న లేదు, రేపు ఉండట్లేదు కదా, అది అనిత్యం అంటాను దాన్ని. ఇప్పుడు నువ్వు ఈ చెట్టు ఉందంటే చూస్తున్నావా లేదా? చూస్తున్నాను. ఆకులు కోస్తున్నావా లేదా? దానికి ఉండే పళ్ళను కూడా కోస్తున్నావా లేదా? కోస్తున్నాను. దానికి ఉండే కొమ్మలేని పక్షులు వాళ్తున్నాయా లేదా? వాళ్తున్నాయి. ఆకులు రాలుతున్నాయా లేదా? రాలుతున్నాయండి. నేలంతా పాడవుతోందా లేదా? పాడవుతోందండి. క్లీన్ చేయడానికి మనిషిని పెట్టావా లేదా? పెట్టానండి. దానికి డబ్బులు ఇస్తున్నావా లేదా? ఇస్తున్నానండి. చెట్టుని కట్ చేస్తున్నావా లేదా? అప్పుడప్పుడు కొమ్మలు కొంచెం కొమ్ముల్లాగా మొలుస్తూ ఉంటాయండి, అది కూడా కట్ చేస్తున్నానండి. మరి వీటి అన్నిటికీ నువ్వు డబ్బులు ఖర్చు పెడుతున్నావు కదా, లేని దానికి ఖర్చు పెడుతున్నావా? నువ్వు అసత్యమైన దానికి ఖర్చు పెడుతున్నావా? అది నీకు హాయిగా చక్కగా గాలి వేసినప్పుడు వీస్తూ నీకు చక్కటి ఆక్సిజన్ ఇస్తోంది లేదా? ఇస్తోందండి. మన కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటూ పీల్చుకుంటోందండి. అవసరమైతే నీకు ఎండ వచ్చినప్పుడు కాస్త నీడని ఇస్తోందండి. కాస్త ఆకులు కోసుకుంటే గుమ్మాల మీద పెట్టుకుంటే నీకు మంగళంలా ఉంటుంది లేదా తోరణాల్లాగా ఉంటుంది. మరి ఇవన్నీ చేస్తుంటే అదేం లేదంటావేమిటి? అన్నీ పొందుతున్నావు. అయితే ఇన్ని లాభాలు నీకు దానివల్ల కలుగుతున్నాయి, ఇన్ని ప్రయోజనాలు నీకు కలుగుతున్నాయి. కొన్ని ప్రయోజనాలు నీకు తెలియకపోవచ్చు, కానీ చూసావా లేదా? దాన్ని చూస్తున్నావా లేదా? ఇది ఉంది అనుకుంటున్నావా లేదా? లేకపోతే ఇది లేదు అని అనుకుంటున్నావా లేదా? ఇలా అనుకోవడానికి కూడా అది నీకు పనికొస్తుంది కదా. ఏదైనా ఒకదానికి అది ఉపయోగపడినది అని అంటే దాన్ని సత్యం అని అంటారు. ఒక ప్రయోజనానికి వినియోగపడినదేదో అది సత్యం. ఏ ప్రయోజనం కానీ. ప్రయోజనం అంటే నాకేం ప్రయోజనం లేదండి దాంతో, అసలు నేను దాన్ని ముట్టుకోనండి అంటే నువ్వు దాని గురించి ప్రస్తావన అయితే చేస్తున్నావుగా, దాన్ని నేను ముట్టుకోనండి, దాంతో నాకు అవసరం లేదండి. ఇలా నీలో ఒక వ్యవహారం సాగడానికైనా అది ఉపయోగపడిందా లేదా? ఫినిష్. అది అప్పుడు సత్యం అంటారు. అర్ధ క్రియాకారి అంటారు దాన్ని. అర్ధక్రియాకారి అంటే ఒక ప్రయోజనం జరగడానికి అది తోడుపడింది. అలాంటిది ఏదైతే దాని అలా సత్యమే అంటారంటే ఏదైనా కానీ. దేవుడు లేడు అంటున్నాడు ఒకడు అంటే దేవుడు సత్యం. ఎందుకంటే వాడు లేడు అనడంలో దేవుడు విషయం అయ్యాడా లేడా?
దేవుడు పేరు చెప్పే కదా వాడు లేడన్నాడు. అలాగ వాడు ఒక వ్యవహారం చేయడానికి, ఓ మాట ఆడటానికి పనికొచ్చింది కదా దేవుడు అనే పదం. ఫినిష్, ఉన్నట్టే లెక్క. అప్పుడు అది కూడా సత్యమేనండి. నువ్వు అనుకూలంగా మాట్లాడు, దానికి వ్యతిరేకంగా మాట్లాడు, లేదు దాని గురించి నువ్వు మాట్లాడకుండానైనా మనస్సులో ఆలోచన ఇచ్చేయి. లేదు మనస్సు అసలు దీని గురించి నేను మాట్లాడకూడదు, దీని గురించి నేను ఆలోచించకూడదు అని నేను అనుకుంటే అది కూడా ఒక ప్రయోజనమే కదండి. నీలో ఆ రకమైనటువంటి ఆలోచనైనా అది కలిగించింది కదా, అప్పుడు కూడా అది సత్యమే. ఇప్పుడు దేన్ని మీరు డినై చేస్తారు? ఏది సత్యం కాదంటారు? వాహన దూరంగా చూశాడు, అంత ఇసుక తిన్నెలు, అందులో నీళ్లు ఉన్నట్టు కనిపించింది. గంటే గాలి వీస్తుండేటప్పుడు సూర్యకిరణాలు పడుతుంటే దాని మీద వచ్చేటటువంటి రకరకాల ప్రతిఫలనము, రిఫ్లెక్షన్స్, వాటి వల్ల కాస్త నీళ్లు ఇలా ఇలా కదులుతున్నట్టు అనిపిస్తుంది. పాపం మీకు దాహం వేస్తుంది, ఎడారిలో ప్రయాణం చేస్తున్నాడు, అక్కడ నీళ్లు ఉన్నట్టు కనిపించింది, అక్కడ దాకా పరిగెడతాడు. పరిగెడితే ఏముంటుంది అక్కడ? ఇసుక ఉంటుంది. ఇంకొంచెం అలా చూస్తే ఆ పక్కన మళ్ళీ అలా కనిపిస్తుంది, అయ్యో అక్కడుంది కావాలంటూ పరిగెడతాడు. ఇప్పుడు అది వాస్తవమా కాదా? ఇంతకైనా అది సత్యమా కాదా? ఏమంటాను? దాని సత్యమా కాదా? నీళ్ళు అక్కడ సత్యం. ఎందుకు సత్యం అంటాను దాన్ని? అక్కడ ఏదో ఒకటి ఉందని వాడికి అనిపించింది కనుక అది సత్యం. వాడు అక్కడికి పరిగెట్టేటట్టు అది చేసింది కనుక సత్యం. అనుకోవటానికో క్రియ సాగించడానికో పనికొచ్చింది అంటే అది సత్యమే. ఎలా అక్కడ నీళ్లు ఉన్నట్టు కనిపించింది అనడానికి దానికి వేరే రకమైన సమాధానాలు ఉన్నాయి, మనకి ప్రస్తుతం అవద్దు. కానీ వాణ్ణి ఒక ఆలోచన, అది శారీరకమైనటువంటి క్రియ కావచ్చు, మానసికమైనటువంటి క్రియ కావచ్చు, మొత్తానికి ఒక క్రియలోకి వాణ్ణి పంపించింది కదా, కనుక దాన్ని అర్ధక్రియాకారి అని అంటారు. అలాగా ఏదేది నీకు అనిపిస్తే ఓ అదల్లా సత్యమైపోయింది, అదల్లా ఉన్నది. అంచేత ప్రతిదీ కూడా ఈ ప్రపంచంలో సత్యం కానిదంటూ ఏదీ లేదా. ఈ భావనలు సత్యం, బాహ్యంలో కనిపించేవన్నీ కూడా సత్యములే. అయితే ఇవన్నీ నిత్యాలు కావు, ఇవన్నీ అనిత్యాలను. కరెక్ట్. అనిత్యాలంటే నిన్ననుండవు, రేపు ఉండవు, ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు, కాసేపట్లో వస్తుంది. లేదు అది మొన్ననెప్పుడో ఉంది, ఇవాళకి లేదు, పర్వాలేదు. మొత్తానికి అదొక ప్రయోజనానికి పనికొచ్చింది కనుక ఇవన్నీ సత్యాలంటాం, కానీ నిత్యములు కావు అని అనవచ్చు. కానీ మళ్ళీ దాన్ని కూడా మన వాళ్ళు ఒప్పుకోరు. కానీ నిత్యాలు అనేది ఇంకొక రకంగా ఉంటుందా? అది సముద్రంలో లేకపోతే నదిలో ప్రవహించే నీటిలాగా అలాది పోతూ పోతూ ఉన్నా ఆ రకమైనటువంటిది ఎప్పుడు ఉంటుంది ఈ ప్రపంచంలో. ఒక ఇసుక రేణువుని చూసి నీళ్ళు అనుకోవడం అనే ఆలోచన ఎప్పుడూ సాగుతూ ఉంటుంది, కలలు రావడం అనేది ఎప్పుడూ సాగుతూ ఉంటుంది. కనుక అది కూడా నిత్యమే, ఎప్పుడూ ఉండేది. అది ఎట్లాంటి నిత్యము అనేది ఆ నీళ్ళని ఉదాహరణగా చూపించి దాన్ని మన వాళ్ళు సమన్వయం చేస్తారు. నీళ్లు ప్రవహిస్తూ ఎప్పుడు ఉంటాయి, ఆ నీళ్ళే ఎప్పుడు ఉండవు. లోకంలో అలాంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఆ ఆలోచనే కాదు, ఆ వ్యక్తికే కాదు, ఎవడో ఒక వ్యక్తికి ఏదో ఒక సమయంలో అట్లాంటి ఆలోచన ఎప్పుడు కలుగుతూ ఉంటుంది. కనుక ఇవి భావనలు కూడా నిత్యములే, వస్తుజాతము కూడా నిత్యములే. అది ఎట్లా నిత్యం అంటాం దాన్ని? నీటి ప్రవాహం లాగా. కనుక దాన్ని ప్రవాహతో నిత్యం అని అంటారు అన్నమాట. దానికి ఒక పేరు పెట్టారు సాంకేతికంగా. మొత్తానికి ఈ ప్రపంచంలో కనిపించేవి
లేక నీకు అనిపించేవి, ఇవన్నీ కూడా వాస్తవములు. అయితే ఇందులో 2 రకాలుగా ఉంటాయి. ఏమేమిటవి? చిత్, అచిత్ వస్తు, చిద్వస్తు, అచిద్వస్తు అని 2 రకాలు. చిద్వస్తు అంటే ఈ జ్ఞానానికి ఆధారంగా లోపలుండి దీన్ని ఇలాగా ప్రవర్తింపచేసేది. ఇప్పుడు ఒకడు మాట్లాడుతున్నాడు, ఒకడు వింటున్నాడు, ఒకడు చూస్తున్నాడు, ఒకడు ఆలోచిస్తున్నాడు. ఈ జ్ఞాన ప్రయుక్తమైనటువంటి కార్యాలు ఇవన్నీ కూడా, వీటన్నిటినీ జరిపించేటటువంటి యోగ్యత ఉన్నది జ్ఞానం కల ఆత్మ, చైతన్యం కలిగినటువంటిది ఆత్మ. కనుక దానికి చిత్ అని పేరు పెట్టారు. మనకే చిత్ అంటే పేరు అన్నమాట. అంటే మనమంతా కూడా చిత్తు. చిత్తు బుక్కులు అంటుంటారు చూడండి. ఇప్పుడు దానికి ఎందుకు ఆ పేరు వచ్చిందో తెలియదు, కానీ దానికి మనమంతా చిత్తులమే, చైతన్యం కలిగిన వాళ్ళము అని అర్థం అన్నమాట. అయితే ఈ చైతన్యం మనకి కొన్ని చోట్ల కనిపించదు. ఆ కనిపించని దానికి అచిత్ అని పేరు పెట్టారు. అంటే చిత్ కంటే ఏదేదైతే వేరో ఈ ప్రపంచంలో, ఇప్పుడు ఈ పైన చర్మం ఉంది, ఇది ఇప్పుడు చైతన్యం కనిపిస్తోంది దీంట్లో, కానీ కొంతకాలం తర్వాత కనిపించదు. అప్పుడు దానికి అచిత్. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా. అదే ఇప్పుడు కనిపిస్తోందంటే కూడా దీనికి సహజంగా లేదది. ఆ లోపల ఉండేటువంటి వాడెవడో దీని ద్వారా తన యొక్క చైతన్యాన్ని పంపిస్తే అప్పుడు ఇది వాడుకుంటోంది. దాన్ని వాడుకుంటున్నంత వరకు కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. వాడుకోనప్పుడు దాని సహజమైనటువంటి స్థితి ఏమిటో మనకి తెలుస్తుంది. అర్థాత్ ఈ ప్రపంచంలో మొత్తం 2 రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి, వాస్తవంగా ఉన్నాయి కనుక వాటిని వస్తువులు అన్నారు. 2 వాస్తవమైనవి. ఒకటి చైతన్యాధారమైనటువంటి చిత్ ఆత్మ, రెండవది తద్భిన్నమైనటువంటి దానికంటే ఇతరమైనటువంటి అచిత్. మనం సామాన్యంగా మన పదాల్లో నేచర్, ఈ ప్రకృతి అంతా అని అనుకుంటాం. దాన్ని అచిత్ అంటారు. చిత్, అచిత్ ఇవి 2 వస్తువులు. చిదచిద్వస్తు. అయితే ఇలాంటివి ఎన్నున్నాయో చెప్పడం కష్టం, కానీ వాటిని కొన్ని రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఏమేమిటవి అంటే, ఈ చేతనులు అని అనుకునేటటువంటి జీవులు 3 స్థానాల్లో ఉంటారు. స్థానాన్ని బట్టి వాళ్ళకి పేరు వస్తుంది. ఇప్పుడు ఈ స్థానం ఒకటి, ఇందాక అనుకున్నాం చూడు మురికి గుంట అని. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఈ మురికి గుంట అనుకున్నాం మనం? అమీబా దగ్గర నుంచి ఆరంభిస్తే బ్రహ్మగారి దాకా మొత్తం ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉన్నదంతా కూడా పెద్ద మురికి గుంట. ఇందులో ఉండేటటువంటి జీవులు వాళ్ళందరికీ కూడా ఒక పేరు, బద్ధులు అని ఒక్కటే పేరండి. అది బ్రహ్మగారి రూపంలో ఉండనివ్వండి, చిన్న కీటకం రూపంలో ఉండనివ్వండి, పురుషుడుగా ఉండనివ్వండి, స్త్రీగా ఉండనివ్వండి, ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళంతా కూడా ఇందులో బద్ధులే ఉన్నారు. కర్మబంధాన్ని కలిగి ఉన్నారు కనుక వీళ్ళందరికీ ఒకటే పేరు పెట్టేశారు, బద్ధులు అని పేరు పెట్టారు. కొంతమంది ఇందులోంచి విడుదల పొంది బయటకు వచ్చారు. అలా బయటకు వచ్చినటువంటి వాళ్ళని విడుదల పొందిన జీవులు అని పేరు పెట్టారు. ముక్తులు అని పేరు పెట్టారు. 3వ కేటగిరీ ఒకటి ఉంది. వాళ్ళు జీవుల్లో అయితే అందరికీ తేడాలు ఏం లేవు, కానీ వాళ్ళ యొక్క స్థితిని బట్టి వాళ్ళకి ఆ పేరు. ఇప్పుడు మనకి ఆఫీసెస్లో పేర్లు వాళ్ళ స్థాయిని బట్టి ఏర్పడుతూ ఉంటుంది కదా. ఒక్కొక్కడికేమో ప్యూన్ అంటారు, వాడిని ఒక క్లాసులో పెడతారు. ఎవరినో ఒకడిని ఏదో సూపరింటెండెంట్ అంటారు, వాడిని ఒక క్లాసులో పెడతారు. ఏదో మరొకడిది అంతటికీ ఆఫీసు ఓనర్లా ఉంటాడు, యజమానిలాగా, వాడికి ఒక పేరు పెడుతుంటారు. మొత్తానికి వీళ్ళంతా మనుషులే అయినా వాళ్ళ స్థితిని బట్టి పేర్లు పెట్టినట్టుగా
మొత్తానికి లోపల ఉండేవాళ్ళంతా జీవులు ఒకటే అయినప్పటికీ కూడా వీళ్ళ స్థాయిని బట్టి వీళ్ళకి ఆ పేరు మారుతూ ఉంటుందన్నమాట. ఈ జీవులు ఈ లోకంలో కర్మతోటి చుట్టుకుని ఉంటే వాళ్ళకి బద్ధులని పేరు. ఒకనాడు చుట్టుకుని దాన్ని వదిలిపెట్టేసి తెలుసుకుని ఇందులోంచి బయటపడగలిగితే ఆ బయటపడ్డ వారికి అందరికీ కూడా పేరు ముక్తులు అని పేరు. కానీ కొంతమంది అసలు ఈ చుట్టుకోవడంలోకే ఈ బంధంలోకే రారు. వాళ్ళకి మొట్టమొదటి తెలుసును ఇది మనం పెడితే పట్టుకుంటుంది అని తెలుసును, కనుక అసలు దాని జోలికే వాళ్ళు పోరు. ఎప్పుడు పరమాత్మతోటే భగవంతుడితోటే నిత్య నివాసం చేస్తుంటారట. ఆయన ఏ రకమైనటువంటి సేవలు అవసరమైతే ఆ సేవలన్నింటినీ వారు అందిస్తూ ఉంటారట. ఒక్కొక్కరే అన్ని రకాల సేవలు చేయగలిగినంత యోగ్యత వాళ్ళల్లో పరిపూర్ణంగా ఉంటుందట. అది నిత్యులు అని వాళ్ళకి పేరు, నిత్య సూరులు అని పేరు పెట్టారు. నిత్యులు అని అనొచ్చు, సూరులు అని అనొచ్చు, నిత్య సూరులు అని కూడా వాళ్ళని అనవచ్చు అన్నమాట. ఇది ఒక కేటగిరీ. అంటే వాళ్ళకి అసలు ఈ సంపర్కమే లేని జీవులు కొందరు, ఉండి వదులుచుకున్న వాళ్ళు కొందరు, దీంట్లోనే బాగుంది సుఖంగాను హాయిగా అని ఇందులోనే ఉందాం అనుకునే మనలాంటి వాళ్ళు కొందరు. ఇలాగ 3 రకాలు ఉంటారు. కనుక చిత్ అని పేరు కలిగినటువంటి జీవులు 3 రకాలు. అంచేత త్రివిధ చేతనులు అని అంటారు. వాడు త్రివిధ చేతనులు అంటే చేతనుల్లో 3 రకాల డిఫరెన్సెస్ కాదు, అది వాళ్ళ స్థానాన్ని బట్టి ఏర్పడ్డటువంటి వాళ్ళ నామ విశేషాలే తప్ప 3 కేటగిరీస్ ఆఫ్ సోల్స్ అని అనడానికి వీలేదన్నమాట. అలాగే అచేతనం కూడా 3 రకాలుగా ఉంటుంది. చైతన్యం కలిగినటువంటి జీవులు 3 రకాలుగా ఉన్నట్టుగానే అచేతనం కూడా 3 రకాలుగా ఉంటుంది. ఏంటది? ఒకటి, ఇప్పుడు ఈ మురికి గుంటగా మారడానికి పనికొచ్చేటటువంటిది అంతా కలిపితే ఇది 5 కలయిక ప్రధానంగా. వాటికి పంచభూతములు అని పేరు పెట్టారు. ఈ పంచభూతాత్మకంగా ఉండేటటువంటిది ఈ ప్రపంచం అంతా కూడా దాంతో తయారవుతుంది. నిజానికి కనిపించేవన్నీ అవే, మనకి అనిపించడానికి కూడా అవే ఆధారాలు. ఇది ఒక రకమైనటువంటి అచేతనం. దానికంటూ సహజమైనటువంటి చైతన్యం ఉండదు. వెనకాతల జీవుడు దాన్ని అధిష్ఠించి ఉన్నప్పుడు మాత్రమే దాంట్లో చైతన్యం మనకి గోచరిస్తుంది. మొక్కలు పెరిగినట్టు, శరీరాలు పనిచేస్తున్నట్టు కూడాను వాటికంటూ సహజమైన చైతన్యం ఉండదు. ఇది ఒకటి. దీనికి ఇందులో అప్పుడప్పుడు మంచి గుణాలు కలుగుతుంటాయి, అప్పుడప్పుడు కొంచెం ఉద్రేకాన్ని కలిగిస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు ఇది శుభ్రంగా అన్నిటిని మర్చిపోయేటట్టుగా నిద్రని కూడా ఇస్తూ ఉంటుంది. ఆ నిద్రనిచ్చేది తమస్సు అన్నారు. కాస్త అప్పుడే ఉడిచేది కొంచెం పైచెక్కేట్టుగా చేసేటువంటిది రజస్సు అన్నారు. ప్రశాంతంగా ఉండేట్టు చేసేది సత్వం అన్నారు. ఈ సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు కలిగి ఉండి వాటి ద్వారా వీడికి శరీరాలుగా, ఉపకరణాలుగా పరిణమించి, అంటే ఆ రకంగా మారి వీడికి కావలసిన కర్మానుభవం కోసం ఉపయోగపడుతూ ఉంటుంది. సామాన్యంగా ఈ ప్రకృతి అంతా కూడా అచేతనం. దీనికి 3 గుణాల యొక్క కలయికగా ఏర్పడ్డది కనుక, మిశ్రమమై ఏర్పడ్డది కనుక దీని పేరు మిశ్ర సత్వం అని అన్నారు. ఈ లీలా విభూతి అంతటిని ఏమంటారు? మిశ్ర తత్వం అని అంటారు. నిత్యులని ఇందాక మనం అనుకున్నామే, ఆ నిత్యులు ఉండేటటువంటి స్థానంలో వాళ్ళకి అసలు ఇదంటేనే పడదు కదా బొత్తిగాను. వాళ్ళందరి కోసమని ఒక స్థానాన్ని ఏర్పాటు చేశారండి ఆయన. వాళ్ళందరి కోసం తాను కూడా అక్కడ సదా పశ్యంతి అన్నట్టుగా వాళ్ళు ఎప్పుడు అలా సేవిస్తూ ఉంటే వాళ్ళకి దర్శనాన్ని ఇస్తూ ఉంటాడు. వాళ్ళు చేసేటటువంటి సేవలన్నిటినీ కూడా తను స్వీకరిస్తూ ఉంటాడు. ఆ స్థాయికి, ఆ రకంగా ఆయన్ని అక్కడ ఉండేటట్లుగా చేసినటువంటి ఆ ప్రకృతికి, ఇక్కడ మన ప్రకృతికి ఎట్లాగైతే ఒక పేరుందో అక్కడ ప్రకృతికి కూడా అట్లానే ఒక పేరు పెట్టారు. ఇది
సత్వం ఉంది ఇందులో, కానీ ఇది మిశ్రమమైపోయింది అనమాట. ఇది ఇందులో అంతా మొత్తం కలిసిపోయింది. అందుచేత ఇది మిశ్ర సత్వము అయితే తాను ఎప్పుడు ఉండేటటువంటి స్థానంలో ఏ దోషాలు అంటకుండా ఉండేటట్టు చేసే మంచి మంచి దేహాలు ఇచ్చేటటువంటి ఆ తత్వానికి శుద్ధ సత్తత్వం అని పేరు. అదొక రకమైనటువంటి అచేతనం, అచిత్ అని అంటారు దాన్ని కూడా. ఇది మిశ్రసత్వం, అక్కడికి లభించేటటువంటిది శుద్ధ సత్వం అనేది, అది కూడా అచేతనం. ఇవి రెండూ కాక అచేతనం మరొక రూపంలో కూడా ఉంటుంది. దానికి కాలము అని పేరు పెట్టారు. మనం చూసేటటువంటి కాలం చూడండి, ఇటు అటు కొట్టుకొని క్రమంగా అది ఒక నిమిషాన్ని, ఒక గంటని, ఒక వారాన్ని, ఒక తేదీని, ఒక సంవత్సరాన్ని, వీటన్నిటి నుంచి కూడా దాంట్లో చూపిస్తూ ఉంటుంది కదా కాలం. కానీ నిజానికి దానికి ఏ రకమైనటువంటి క్వాలిటీ ఉండదు. కానీ దానికి అయితే అది కూడా ఒక భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి ఒక దివ్య మంగళ విగ్రహం లాంటిదన్నమాట. విగ్రహమే, దానికి కాలము అని పేరు పెట్టారు. ఈ కాలాన్ని సత్వశూన్యం అని అంటారు. సత్వశూన్యం అంటే దాంట్లో సత్వం లేదు, రజస్సు లేదు, తమస్సు లేదు, ఇందులో ఏం ఉండదు. కానీ అది కూడా భగవంతుడి యొక్క ఒక దివ్య విగ్రహమే. అది కూడా అచిత్లో ఒక భాగం. రామానుజాచార్య స్వామి ఇలాగ 3 రకాలుగా ఉండేటటువంటి చేతనులు, 3 రకాలుగా ఉండేటటువంటి అచేతనులు. మన వాళ్ళు చెప్పేవాడు త్రివిధ చేతన అని ప్రారంభిస్తుంటారు. త్రివిధ చేతనములు, త్రివిధ అచేతనములు. వీటన్నిటినీ కూడా కలిపితే అందులో ఏ ఒక్కటి మనం వదలడానికి వీళ్ళే. ఇలాంటి వీటన్నిటినీ కూడా నడిపేది ఎవరు ఇంతకీ? విష్ణవే. ఆయన నడిపిస్తాడు. ఎట్లా నడిపిస్తాడు? తాను ఎట్లా నడపాలనుకుంటే అట్లా నడిపిస్తాడు. ఫినిష్. నువ్వు 100 చెయ్యి, 1000 చెయ్యి, ఆయన ఎట్లా నడపాలనుకుంటే అట్లానే నడిపిస్తాడు. మరి మనం ఏమిటనుకుంటాం? ఎవరైనా ఒకరు నడిపిస్తే మనకి ఇష్టంటండి. హాయ్ నువ్వు నడిపి, నేనే నడవగలను అని అంటుంటాం. అలా నేనే నడవగలంటంగా మనకి రెచ్చి పడుతుంటాం. నువ్వు నడిపించినట్టులా నడుస్తానయా అన్నవాడు అక్కడికి చేరుతుంటాడు. ఇక్కడికి అక్కడికి మన తేడా ఇంతే. ఎందుకు వచ్చామని ఇక్కడికి? ఎందుకు ఈ ప్రకృతిలోకి వచ్చామండి? క్వశ్చన్ వస్తుంటుంది చాలామందికి. అసలు ఆ ఫస్ట్ ఎందుకు వచ్చాయండి? కర్మ వాళ్ళు వచ్చారంట. ఆ ఫస్ట్ కర్మ ఎందుకు వచ్చిందండి అంటే దానికి ఆది లేదయా పొమ్మన్నారు మనం. మొదటి కర్మ ఎప్పుడు ఆరంభమైంది ఎవరికి తెలియదా? అనాది. ఈ అనాది అనే ఒక్క రక్షణ కవచం మనకు ఉంది కనుక బతికాను తప్ప, లేకపోతే అసలు మనకి సమాధానం చెప్పుకునే అవకాశం ఉండదు. అంటే ఎవడైనా గట్టిగా వచ్చి అయ్యా అన్నీ చేయగలిగిన వాడు దేవుడే కదండి, ఎందుకండి మనం ఇక్కడ ఉండడం, అన్నీ చేసేది ఆయనటి కదండి, ఇంక మనకెందుకండి, అని చేయించేది ఆయనటి కదండి, ఇంకా మనకంటూ ఏం లేదు కదండి, ఇంకా అప్పుడు ఎందుకండి పూజలు పునస్కారాలు ఇవన్నీ, ఇంకెందుకండి నియమాలు నిష్టలు ఇవన్నీ, చేయించినా ఆయనే కదండి, అంతా ఆయనకి, అంతా ఆయనదే ఎగ్గొట్టేయడండి. అంతా ఆయనదే అని మళ్ళీ ఇది కూడా ఆయనదే అనలేడండి. ఇది మాత్రం మళ్ళీ వీడికి కావాలి. అంతా ఆయనదే అని మళ్ళీ ఇది కూడా ఆయనది అనలేదండి, మళ్ళీ అది మళ్ళీ వీడికి కావాలి. అంటే ఏది కొంచెం తనకి ఎగ్గొట్టేయాలని చూస్తుంది, అంతా ఆయన కదండి, అంతా ఆయనే చూసుకుంటాడంటూ. ఇలాగా మనకి వేదాంతం పనికొస్తూ ఉంటుందన్నమాట. మరి కాదయ్యా దీనికి ఒక కారణం ఉందయ్యా, వీడి ఇంట్లో బంధంలో పడ్డాం అంచేత ఆ కర్మ చేయిస్తూ ఉంటుంది. ఆ కర్మ ఎక్కడి నుంచి వచ్చిందండి అంటూ మరి వాడు చేస్తే, వాడు ఎందుకు చేశాడండి? కర్మని బట్టి. ఆ మొదటి కర్మ ఎందుకు వచ్చిందండి అంటే దాని ముందు కర్మ, ఆ ముందు అసలు అన్నింటికంటే ముందు కర్మ ఎప్పుడు వచ్చిందండి అంటే దీనికి ముందు లేదు పోయా, ఇది అనాది అన్నారు. అంటే దీనికి ఆది లేదు కానీ అంత ఉంది. ఒకనాడు ఇది నేను కట్ ఆఫ్ చేసుకోవచ్చు,
కానీ ఎప్పుడు ఆరంభమైందో మాత్రం ఎవరికి తెలీదు. మనం ఒక సమాధానం దానికి చెప్దాం. ఏం సమాధానం చెప్దాం మనం అంటే, అన్ని ప్రవృత్తులు వాడి చేయించినవే అనుకోండి, కానీ జ్ఞానం అనేది వీడికి సహజంగా ఇచ్చేసి నాయనా అని వీడిని పాపం వదిలిపెట్టాను. నేను వస్తా అని విడిలా బయలుదేరాడు. సరే అయితే బయలుదేరు. ఆద్య ప్రవృత్తి అని దానికి పేరు పెట్టారు అన్నమాట. ఆద్య ప్రవృత్తి అంటే అసలు వీడి మీద ఏ కర్మ లేనినాడు, పూర్తిగా వీడు విశుద్ధంగా ఉన్నటువంటి రోజున జ్ఞానం అయితే వీడికి సహజంగానే ఉందండి. ఎవడివ్వలే జీవుడికి జ్ఞానాన్ని. మనకి జీవుడికి జ్ఞానం అనేటటువంటిది ఇన్హెరిటెడ్. నో వన్ నీడ్ టు గివ్ ఇట్. నో వన్. ఇలాగ సహజంగా వీడి జ్ఞానం ఉందంటే ఆ జ్ఞానం పనిచేస్తూ ఉంటుంది. జ్ఞానం అది ఎప్పుడు ఊరికెళ్ళాలో చేతులట్టు కూర్చొని ఇవ్వదండి. అది వీడిని ఏదో పని చేసేటది. అది శారీరకమైన పనో, మానసికమైన పనో, లేకపోతే బౌద్ధికమైన పనో, ఏదో పని విడిగా చేస్తూనే ఉంటుంది. గాలి కదలకుండా ఉంటుంది ఎప్పుడైనా? నీళ్లు ప్రవహించకుండా ఉంటాయి ఎప్పుడైనా? ఉండవు. నీళ్ళంటే ప్రవహించడమే, గాలి అంటే అది కూడా ప్రవహించడమే కదా, ప్రసరించడం. సో అలానే జ్ఞానం అనేది ప్రవర్తించడం. జ్ఞానం ఎప్పుడు కూడా ఒక ప్రవృత్తిలోకి వెళ్ళి పెడుతుంది. చేత ఏ కర్మ లేని రోజున వీడిని అట్లా నిలబెట్టాడు. ఒక ముగ్గురు జీవులను అనుకుందాం, జస్ట్ హైపోథెటికల్లీ లెట్ us సే. సో ముగ్గురిని అట్లా నిలబెట్టాడు, 3 గ్రూప్స్ చేసి. ఆయన నేను ప్రవర్తించగలను కదా, లెట్ మీ చెక్ అన్నాడు వాడు. సరే నువ్వు ప్రవర్తిస్తాను అనుకుంటున్నావు కనుక సరే అక్కడ వెళ్ళవాలి. రెండో వాడు 2 అడుగులు వేసి అమ్మో నో ఇట్స్ నాట్ గుడ్, కమా దట్ ఈస్ డిపెండ్ అపాన్ హిమ్ అన్నాడు. వెనక్కి వచ్చాడు. వాడు ముక్తుడయ్యాడు. మూడో ఆయన అసలు నేను ప్రవృత్తి అంటే అది నీతోటే తప్ప మరొక రకంగా కానే కాదయా అనుకున్నాడు. వాడు నిత్యుడయ్యాడు. వీడు కొంచెం హైపర్ యాక్టివ్, వీడు కొంచెం ఎక్కువ క్లవర్. అంతే వీడు నేను ఎలా ఉంటుందో చూస్తా ఒకసారి చెక్ చేస్తా. ఒరే ఇది ఇలాంటిది అని మనం చెప్తాం. ఆయన నేను చూస్తా. ఒరే అందులో కాలుతుందిరా, చూడండి ఒకసారి ముట్టుకు చూస్తాను కదా అంటాడు. సరే అయితే చూడు అంటాడు. పాపం ఆయన ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా నిర్బంధించేటటువంటి పేరెంట్ కాదండి, సో లీనియంట్ పేరెంట్ ఆయన. చేత నువ్వు ఇలా చెక్ చేస్తానంటే డూ ఇట్ అంటాడు. సరే డూ ఇట్ అనగానే కదా అంటుకుంటున్నది. ఇంకా అంటుకోగానే ఇంకా దాంట్లో పడి కొట్టుకోవడం, ఇంకా దాంట్లో పడి దాన్ని లాక్కోవడం, పీక్కోవడం, దాంతో మొత్తం పడిపోతే అంతా చెల్లుబాటు అయిపోతుంది అనమాట. ఇట్లా వచ్చాను ఇంట్లోకి. సో జీవులు, ప్రకృతి ఇది కూడా బహుముఖంగా ఉంటుంది. అంటే జీవుడు ఒక్కడే కాదు, జీవులలో కూడా బహుత్వం ఉంది. ప్రకృతి కూడా ఒకటే కాదు, ప్రకృతి అనేకమైన వాటి కలయికగా ఉంది. కనుక ఈ జీవులు, ప్రకృతి కూడా అశేషము. అశేషం అంటే ఎన్నో తెలియనంత, ఎంతో తెలియనంత. అలాంటి అశేష చిత్, అశేష అచిత్ వస్తు, అశేష చిత్ వస్తు, అశేష అచిద్వస్తు శేషిణి. ఈ చిత్తుకి అచిత్తుకి రెండిటికి కూడా, అంటే ప్రకృతికి జీవులకి ఇద్దరికి కూడా శేషిణి. వీటికి యజమాని అయినటువంటి వాడు ఆయన. ఇవేవి స్వతంత్రించి తమంతట తాము ఉండగలిగినవి, ఉండదగినవి కూడా కావు. ఇవి రెండు ఒకడికి చెందినవి, ఏం స్వతంత్రమైనవి కావు. ఒకడు నడిపిస్తే నడిచేవి, ఒకడి ప్రయోజనం కోసం నడిచేవి. వాడుంటే ఇవి ఉంటాయి, వాడు నడిపించకపోతే ఇవి ఉంటాయి. స్వాతంత్ర్యమైనది లేదు కనుక వానికి చెంది, వాని కోసం ప్రవర్తించి, వాని వల్ల ప్రవర్తించేవే మూడు కూడా, 3 స్థాయిలలో కూడా. అందుచేత ఈ నడిపించేటటువంటి ఆయనకి శేషి అని పేరు, నడిచేటటువంటి వీటికి శేషములు అని పేరు అన్నమాట. అర్థాత్ ఈ ప్రపంచానికి,
జీవులకి పరమాత్మకి ఈ మూడిటికి కూడా ఒక సంబంధం ఉన్నది. ఏమిటి సంబంధం? చేతన అచేతనములు రెండూ కూడా శేషములు, అంటే వాడికి చెంది ఉండేవి. వాడు నడిపిస్తే నడిచేవి, వాడి ప్రయోజనం కోసం నడిచేవి. అంచేత వీటిని శేషములు అంటారు. మరి ఆయన ఎట్లాంటి వాడు? శేషి, అంటే వీటిని తన చెప్పు చేతలలో పెట్టుకోగలిగిన వాడు, పెట్టుకున్నవాడు, తన ప్రయోజనానికి తగ్గట్టుగా నడిపించేవాడు. తానుంటే అవి ఉంటాయి, తను లేకపోతే అవి ఉండనట్టుగా తాను మాత్రం ఎప్పుడూ ఉండేవాడు. కనుక ఆయన పేరు శేషి అంటారు. చేత ఆయన శేషి, ఇవి శేషములు. ఈ రెంటికి కూడా ఇట్లాంటి ఒక అవినాభావ సంబంధము అని అంటుంటారు కదా మన వాళ్ళు. అలాంటిది ఒకటి ఉంది సుమా. అట్లాంటి మహానుభావుడు పరమాత్మ అంటే అని ఆ పరమాత్మ అయినటువంటి విష్ణువుకి ఒక విశేషణాన్ని చెప్పారు. అతనికి ఉండే ఒక యోగ్యతని చెప్పారన్నమాట. ఏమని? ఏ పదంతో? అశేషచిదచిద్వస్తు శేషిణే అనేటటువంటి మొదటి పదం చేత. ఎవడైనా ఎలా ఉంటాడైనా? శేషశాయినే విష్ణవే. ఆయనకంటూ ఒక పేరు కూడా ఉంది, అది విష్ణు అనే పేరు. ఆయనకి నమస్కారం అంటూ ఇంతవరకు మనకి మొదటి విశేషణాన్ని వివరించి చెప్పారు మన భగవద్ రామానుజ ఆచార్య స్వామి. దీని ద్వారా జీవులు అనేకముంటాయని, ప్రకృతి అనేక రకాలుగా ఉంటుందని, ప్రకృతి జీవులని నడిపేవాడు ఒకడు అని, తత్వములు మూడు, ఆ మూడు కూడా వాస్తవములు, ఏదో ఉన్నట్టు కనిపించి గట్టిగా చూస్తే పోయేవి కాదు. కొందరు అట్లా అంటారు, వాళ్ళని మిథ్యావాదులు అంటారు. కానీ అది సరికాదు. ఇవన్నీ కూడా సత్యములే, ఇవన్నీ కూడా వస్తువులే అనేది మనకి స్పష్టం కావడం కోసం వస్తు శేషిణే అనే పదాన్ని, అంటే ఇందులో ఏ పదము కూడా ఏదో తమ యొక్క కవిత్వ ప్రాభవం చెప్పుకోవడం కోసం వేసిన పదాలు కావివి. ప్రతిదీ సార్థకమైనటువంటి పదములు అనేది మనకి ఇందులో గుర్తించదగిన అంశం అన్నమాట. దీని గురించి మళ్ళీ మనం రేపు ఇంకొంచెం చెప్పుకుంటాం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య ఓం అస్మద్గురుభ్యో నమః. जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण.